హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ ఓం శివాస్ వరల్డ్. నా పేరు శివకుమార్. ఈరోజు నవ్వుకుందాం సరదాగా కాసేపు ఫన్నీ జోక్ సిరీస్ 76. మరికొన్ని జోక్ సరదాగా ఉంటే చివరిదాకా చూడండి, స్కిప్ చేయవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓం శివాస్ వరల్డ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. సోమవారాన్ని మండే అని ఎందుకంటారు? ఆదివారం శుభ్రంగా తిని పడుకుంటాం, తెల్లవారు పొద్దున్నే పనికెళ్ళాలంటే మండదా, అందుకే మండే అని అంటారు. చిన్నప్పుడు జ్వరం వస్తే డాక్టర్ చెప్పే 2 మాటలు మాత్రం బాగా నచ్చేవి. 2 రోజులు స్నానం చేయకు, స్కూలుకి వెళ్ళకు. స్వామీజీ తనకు దగ్గరగా వెళ్తున్న ఓ తాగుబోతును ఆపి, అలా తాగకు నాయనా, నీవు చనిపోయాక నరకానికి పోతావు అని చెబుతాడు. తాగుబోతు, నా సంగతి సరే, మరి నాకు మందు అమ్మేవాడు? స్వామీజీ, అతను కూడా నరకానికే నాయనా. తాగుబోతు, మరి మందు షాప్ ముందు చికెను ఇతరత్ర తినుబండాలు అమ్మేవాడు? స్వామీజీ, ఇందులో సందేహం ఎందుకు, అతను కూడా నరకానికే పోతాడు నాయన. తాగుబోతు, ఇది చాలు స్వామీజీ, వాళ్ళిద్దరూ కూడా ఉంటే అది నాకు స్వర్గమే, ఇంకెక్కడ నరకం అంటూ తూలుతూ వెళ్ళిపోయాడు. టీసీ, తమాషాగా ఉందా, ప్లాట్ఫామ్ టికెట్ తీసుకొని విజయవాడ ఎలా వెళ్తున్నావు? లడ్డు, అదేంటి సార్, విజయవాడలో మాత్రం ప్లాట్ఫామ్ ఉండదా ఏంటి? భార్య, చూడండి, శ్రద్ధగా పని చేసుకునేటప్పుడు ముద్దు గట్రా పెట్టకండి, అసలే నాకు చిరాకు. పని మనిషి, అలా చెప్పండి అమ్మగారు, నాకు చెప్పి చెప్పి విసుగొచ్చేసింది. మన రాంబాబుకి ఒకప్పుడు బాగా తాగుడు అలవాటు ఉండేది. ఎలా అయినా మానేద్దాం అని డాక్టర్ దగ్గరకు వెళ్ళాడు. డాక్టర్, మీరు రోజుకి ఎంత మందు తాగుతారు? రాంబాబు, 4 పెగ్గులు సార్. డాక్టర్, సరే అయితే 1 పెగ్గు తగ్గించి తాగండి, 1 వారం తర్వాత మళ్ళీ వచ్చాడు. డాక్టర్, ఇప్పుడు ఎన్ని తాగుతున్నారు? రాంబాబు, 3 సార్. డాక్టర్, ఇంకో పెగ్గు తగ్గించేయండి, వారం తర్వాత. డాక్టర్, ఇప్పుడు ఎన్ని తాగుతున్నారు? రాంబాబు, 2 సార్. డాక్టర్, ఇంకో పెగ్గు తగ్గించేయండి. రాంబాబు చాలా ఫీల్ అవుతూ, డాక్టర్, మొత్తం బాటిల్ మందు 1 పెగ్గులో తాగాలంటే కష్టమేమో. అప్పట్లో దూరదర్శన్లో అర్ధగంట వార్తలు అన్నీ నిజాలే. ఇప్పుడు టీవీలో 24 గంటలు వార్తలు అన్నీ అబద్ధాలే. మనిషి, దేవుడా, నాకు ఒక సంచి నిండా డబ్బు, ఓ ఉద్యోగం, పెద్ద వాహనం, అలాగే చుట్టూ ఆడవాళ్ళు ఉండే జీవితాన్ని ప్రసాదించు స్వామీజీ. దేవుడు, తదాస్తు. కండక్టర్ ఉద్యోగం ప్రసాదించాడు, అందుకే దేవుణ్ణి ఏం కావాలో క్లియర్గా కోరుకోవాలి. భార్య, పెళ్లి తర్వాత అసలు నన్ను ప్రేమించడం లేదుగా. భర్త, ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా ఎవడన్నా చదువుతాడా? తెలివైన అల్లుడు. కాంతారావు అత్తగారింట్లో చాలా కాలంగా తిష్ట వేశాడు. అత్తగారు ఇక ఉండబట్టలేక అత్తగారు అడిగేసింది, అల్లుడు గారు, మీరు వచ్చి నెలైంది, ఇంటికి ఎప్పుడు వెళ్తారు? కాంతారావు, అదేంటి, మీ అమ్మాయి మా ఇంట్లో ఇంతకన్నా ఎక్కువే ఉందిగా. అత్తగారు, నిజమే, కానీ అది అత్తారిల్లు. కాంతారావు, అయ్యో, ఇది నాకు మాత్రం పరాయిల్లా, అత్తగారిల్లేగా. కస్టమర్, ఈ సబ్బెంతా? రీటైలర్, 30 రూపాయలు. కస్టమర్, తగ్గదా? రీటైలర్, వాడుతూ ఉంటే అదే తగ్గుతుంది. So please subscribe and like my channel Om Shiva's World for upcoming videos. Please subscribe and share this channel. Thanks for watching. Thank you.